గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక నేడు తెలంగాణ బీసీ బంద్, 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు. ఈ విధంగా బీసీ సంఘాల నేతలు అన్ని పార్టీలతో కలిసి ఈ విధంగా బంద్ కొనసాగిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించినట్టుగా చూడొచ్చు బీసీ సంఘం నేతలు. ఈ విధంగా ఏదైతే హైకోర్టు స్టే విధించిందో స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్కు సంబంధించి స్టే విధించినందుకు గాను దానికి నిరసనగా బీసీ సంఘం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతుతో కలిపి సంఘాలతో కలిపి తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్టుగా చూడొచ్చు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు మద్దతుగా నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ, అద్దంకి దయాకర్, జాజుల శ్రీనివాస్ గౌడ్, దాసు సురేష్, రాజారాం యాదవ్ తదితరులు. ఈ విధంగా పలువురు ఇక్కడ బంద్కు మద్దతుగా నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ కృష్ణయ్య, వివిధ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఈ విధంగా సంఘం నేతలు పాల్గొన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ బంద్కు మద్దతు ఇవ్వాలన్నట్టుగా వివిధ పార్టీ నాయకులను కూడగట్టుకొని ఈ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను కొనసాగిస్తున్నట్టుగా చూడొచ్చు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు, పలు విద్యా వ్యాపారాల సంస్థల స్వచ్ఛంద మద్దతు, 42% రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం, సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా, ఆర్ కృష్ణయ్య, సకల జనులు బంద్కు మద్దతుగా నిలవాలి, జాజుల శ్రీనివాస్ గౌడ్, జర్నలిస్టులు బాసటగా నిలవాలి, దాసు సురేష్, కాంగ్రెస్ శ్రేణులు బంద్లో పాల్గొనాలి, మహేష్ గౌడ్, శాంతియుతంగా నిర్వహించాలి, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు, డీజీపీ, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేము వస్తాం, బట్టి విక్రమార్క. ఈ విధంగా మాట్లాడుతున్నారు. పలువురు నేతలు బంద్కు సహకరించాలన్నట్టుగా పలువురు అభిప్రాయాలు తెలియజేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఇలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా బంద్ కొనసాగించాలన్నట్టుగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ను కొనసాగించాలన్నట్టు బీసీ ఏదైతే బంద్ను ఉద్దేశించి డీజీపీ ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించనుంది. ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. కాగా బంద్కు టీజీఎస్, ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. అయితే ఉద్యమం బంద్లో పాల్గొని తీవ్రత తగ్గిన తర్వాత బస్సులు ఉదయం బంద్లో పాల్గొని తీవ్రత తగ్గిన తర్వాత బస్సులు ప్రారంభమైతే సాయంత్రం తర్వాత బస్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి హైకోర్టులో స్టే విధించడంతో ఈ విధంగా హైకోర్టుకు నిరసనగా ఈ విధంగా ఇక్కడ ఎలాగైనా 42% రిజర్వేషన్ సాధించే వరకు ఉద్యమం ఆపమన్నట్టుగా బీసీ సంఘం నేతలు చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగిస్తున్నట్టుగా చూడొచ్చు. అన్ని పార్టీలు, ప్రైవేట్ వ్యాపారాలు, విద్యా సంస్థలు కూడా దీనికి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు 2 వారాల్లోగా వివరాలు తెలియజేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్సీని ఆదేశించిన హైకోర్టు. 42% రిజర్వేషన్ల జీవోపై మాత్రమే హైకోర్టు స్టే. ఎన్నికలు ఆపాలని ఎక్కడా చెప్పలేదు. పాత 50% రిజర్వేషన్తో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేసింది. కాబట్టి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరపు వాదనలు. ఈ విధంగా ఇక్కడ ఈ పిటిషన్ అనేది హైకోర్టు స్టే విధించడం అనేది 42% బీసీలకు రిజర్వేషన్ని సంబంధించే స్టే విధించింది. ఎన్నికల ఆపాలని స్టే విధించలేదు హైకోర్టు అన్నట్టుగా. ఏదైతే 42% రిజర్వేషన్కి సంబంధించి పిటిషన్ వేసారో హైకోర్టు, మాధవరెడ్డి అనేది దాని తరపున సంబంధించి వాదనలు వినిపించినట్టుగా చూడవచ్చు హైకోర్టులో. ఈ విధంగా హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా చూడవచ్చు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో 2 వారాల్లోగా తెలియజేయాలి అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్కు అదేవిధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. ఇక్కడ హైకోర్టు అనేది పాత 50%కి మించకుండా పాత రిజర్వేషన్లతోటి ఎన్నికల ప్రక్రియ కొనసాగించవచ్చు అన్నట్టుగా ఈ విధంగా హైకోర్టులో ఈ విధంగా ఏదైతే 42% రిజర్వేషన్కి సంబంధించి వ్యతిరేకంగా పిటిషన్ వేశారో దానికి సంబంధించి తరపు వాదనలు కొనసాగినాయి అన్నట్టుగా చూడొచ్చు హైకోర్టులో. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
షెడ్యూల్ వివరాలు తమకు తెలియజేయాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈఎస్సీకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు తెలిపేందుకు 2 వారాల గడువు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ను నిలిపివేస్తూ ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్మగూడానికి చెందిన రెంక సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి విధంగా ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్మగూడానికి చెందిన రెంక సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి ఈ విధంగా ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేసిన దానికి కానీ ఈఎస్సీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా ఈ విధంగా మొత్తం మీద ఎన్నికలు నిర్వహించాలన్నట్టుగా ఇక్కడ పిటిషన్ దాఖలు చేసినట్టుగా చూడొచ్చు. హైకోర్టులో మొత్తం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది హైకోర్టు. ఈ విధంగా ఎన్నికలు ఆపాలని స్టే విధించలేదు. ఓన్లీ 42% రిజర్వేషన్ మాత్రమే స్టే విధించడం. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో పాత రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించుకోవచ్చు. దానికి సంబంధించి ఎన్ని రోజుల్లోగా మాకు ఎన్నికలు ఒక ప్రత్యేక వివరాలు తెలియజేయాలి దానికి సంబంధించి అన్నట్టుగా ఈ విధంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్కు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు హైకోర్టు నుంచి. ఈ విధంగా 2 వారాల్లోగా తమకు వివరాలు తెలియజేయాలి, ఎన్నికలు ఏ గడువులోగా నిర్వహిస్తారనేది అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఇటు ఎన్నికల కమిషన్ను కూడా ప్రశ్నించినట్టుగా చూడొచ్చు హైకోర్టు. విద్యాశాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో వేం నరేందర్ రెడ్డి, కేకే, యోగిత, రానా. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేకంగా కొత్త పాఠశాలలు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం. కార్పొరేట్ స్కూళ్ల తరహాలో వసతులు. విద్యార్థులకు అల్పాహారం, పాలు, భోజనం. సౌకర్యాలు లేని పాఠశాలలు ఇతర బడుల్లో విలీనం. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కల్పన ప్రణాళికలు. విద్యాశాఖపై సమీక్షలో సీఎం. ఉన్నత విద్యలో సంస్కరణలపై ముఖ్యమంత్రికి ఉన్నత విద్యా మండలి నివేదిక. విధంగా విద్యాశాఖపై సమీక్షిస్తున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. యోగిత, రానా, విధంగా ఇక్కడ కె కేశవరావు. విద్యాశాఖపై ప్రత్యేకంగా దృష్టి నిర్వహిస్తున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖకు సంబంధించి ఇంకా ఉన్నత ప్రమాణాలు తీర్చిదిద్దడం. ఈ విధంగా ఇంకా వచ్చే విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం. కొత్త పాఠశాలలు కూడా ప్రారంభించబోతున్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేకంగా కొత్త పాఠశాలలు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తున్నట్టుగా చూడొచ్చు ప్రభుత్వం నుంచి. ప్రత్యేకంగా నర్సరీ నుంచి 4వ తరగతి వరకు కొత్త పాఠశాలలు ప్రారంభించడానికి గాను ప్రభుత్వం ఏర్పాట్లకు సంబంధించి దానికి సంబంధించి ఒక నిర్ణయం చర్చలు కొనసాగిస్తున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. కార్పొరేట్ స్కూళ్ల తరహాలో వసతులు. విద్యార్థులకు అల్పాహారం, పాలు, భోజనం. సౌకర్యాలు లేని పాఠశాలలు ఇతర బడుల్లో విలీనం. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కల్పన ప్రణాళికలు. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి గాను సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చర్చలు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి ఒక విధానాలు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠశాలలు కూడా ప్రారంభించబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో ఓటర్ల సమాచారం దుర్వినియోగం. ఆధార్తో లింకు కోసం మా నుంచి డేటా తీసుకుంది. 6 ఏళ్ల పాటు సమాచారాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంది. పౌరుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసింది. చివరికి దానిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్ర సీఈఓ. దీనిపై 2019లోనే ఆంధ్రజ్యోతి కథనాలు. ప్రజల సమాచారం అంతా ప్రొసీడెక్స్ కంపెనీ చేతుల్లోకి. అప్పట్లో ఖండించిన సర్కార్ ఇప్పుడు నిజమని నిర్ధారణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి వినియోగం. ఈ విధంగా 2019 నవంబర్ 1న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన పరిశోధనాత్మక కథనం. ఈ విధంగా అప్పుడే ప్రచురించినాం అన్నట్టుగా ఈ విధంగా ఆధార్ లింకుతో ఏదైతే ఇక్కడ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎక్కడ ఓటేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి గాను ఆధార్ లింక్ కూడా సేకరించింది ఎన్నికల కమిషన్ నుంచి అన్నట్టుగా ఇప్పుడు తెలియజేస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఓటర్ల సమాచారం దుర్వినియోగం. ఆధార్తో లింక్ కోసం మా నుంచి డేటా తీసుకుంది అని ఎస్ఈసి సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్ర సీఈఓ. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలియజేస్తుంది. ఇక్కడ ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఉందన్నట్టుగా చూడవచ్చు. దీనిపై 2018లోనే ఆంధ్రజ్యోతి కథనాలు. ప్రజల సమాచారం అంతా ప్రొసీడెక్స్ కంపెనీ చేతుల్లోకి. అప్పట్లో ఖండించిన సర్కార్ ఇప్పుడు నిజమని నిర్ధారణ.
విధంగా ఓటర్లను దుర్వినియోగం పరచడానికి కూడా ఇక్కడ కేసీఆర్ హయాంలో ఇక్కడ దుర్వినియోగం జరిగింది ఓటర్ల సమాచారం అన్నట్టుగా చూడొచ్చు వార్త. ఈ విధంగా ఇక్కడ వాళ్ళ ఓటు కూడా వినియోగించుకోకుండా ఇదే విధంగా ఎక్కడ వేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేసింది అన్నట్టుగా చూడొచ్చు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను చేజిక్కించుకొని ప్రభుత్వ పథకాల కోసం దానిని దుర్వినియోగం చేసిందని ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సిఈసి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.16 లక్షల మంది పింఛన్దారులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు ద్వారా ఎంపిక చేసిందని, వారి ఫోటోలు, చిరునామా తదితర వివరాలను దుర్వినియోగం చేసిందన్నారు. ఈ మేరకు సిఈసికి ఇటీవల లేఖ ఈ విధంగా వాళ్ళ ఫోటోలు చూపు ద్వారా దుర్వినియోగం చేసి ప్రభుత్వ పథకాలు ఎవరికి అందాలనేది ముందుగా గుర్తించి ముఖం గుర్తించడానికి గాను ఓటర్ల సమాచారం సేకరించి ఈ విధంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చింది అన్నట్టుగా అన్ని వర్గాలకు సంబంధించి కాకుండా తమ బీఆర్ఎస్ వాళ్ళకే కేటాయించింది ఇక్కడ పింఛన్లు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఈ వార్త చూడొచ్చు. ఇది ఆంధ్రజ్యోతి ముందుగానే తెలియజేసింది అన్నట్టుగా వాళ్ళు 2019 నవంబర్ 1లోనే ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన పరిశోధనాత్మక కథనం ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. కానీ మేము ముందుగానే తెలియజేసినాం ఈ వార్త అన్నట్టుగా ఆంధ్రజ్యోతి చెప్పుకొస్తుంది. ఓటర్ల సమాచారాన్ని సేకరించి ఎవరికి ప్రభుత్వ పథకాలు అందాలనో వారికే కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం, అర్హులైన వారికి కాకుండా అన్నట్టుగా ఇక్కడ వార్త మనం చూడొచ్చు. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్లో అట్టహాసంగా నవీన్ నామినేషన్ పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ గద్వాల, విజయలక్ష్మి, విహెచ్ అజారుద్దీన్. విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ నామినేషన్ వేసిండు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ముఖ్య నాయకులు పాల్గొన్నారన్నట్టుగా చూడొచ్చు. సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు, మా మద్దతు కాంగ్రెస్కే కూనంనేని, కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు సిగ్గుచేటు బండి సంజయ్. ఈ విధంగా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్న సందర్భంగా నవీన్ యాదవ్కు మద్దతు తెలియజేస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. దీనికి ఎంఐఎం మద్దతు తెలియజేయడం సిగ్గుచేటు అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా వెళ్తున్న నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలోకి దిగిన నవీన్ యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఆయన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఈ విధంగా నామినేషన్ వేశారన్నట్టుగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ఇప్పటికే పలుసార్లు ఇండిపెండెంట్గా అక్కడ బరిలో ఉన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నియోజకవర్గానికి గాను. ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చినందుకు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఆయుధాలు వీడిన మావోయిస్టులతో ఆసన్న వృత్తంలో ఆయుధం వీడి జనజీవన శ్రమతిలోకి మావోయిస్టు అగ్రనేత ఆసన్నం. మరో 208 మంది కూడా, వీరిలో 110 మంది మహిళలు. పోరు వదలలేదు, ఇకపై రాజ్యాంగబద్ధంగా పని ఆసన్న. ఈ విధంగా ఇక్కడ ఆసన్న కేంద్ర కమిటీ సభ్యుడు ప్రముఖంగా పనిచేసిన వ్యక్తి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఆయుధం వీడి జనజీవన శ్రమతిలో కలబోతున్నారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరపున. ఈ విధంగా ఆయనతో పాటు 208 మంది మావోయిస్టులు ఇక్కడ మావోయిస్టు పార్టీని వీడి ఇక్కడ జనంలోకి వస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఆయన పోరు విడలేదు, ఈ ప్రజల తరపున కుట్లాడుతాను ఓన్లీ మావోయిస్టు పార్టీనే ఇక వీడానన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. పోరు వదలలేదు, ఇకపై రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు. నేరస్తుడి చేతిలో కానిస్టేబుల్ హత్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం. బైక్ చోరీ కేసు నిందితుడిని అరెస్ట్ చేసి బైక్ మీద తీసుకెళ్తుండగా ఘటన. వెనక నుంచి కానిస్టేబుల్ ఛాతీలో పొడిచి పరారైన నిందితుడు, పోలీసుల గాలింపు. నేరస్తుడి చేతిలో కానిస్టేబుల్ హత్య. విధంగా బైక్ చోరీ కేసులో నిందితుడిని పట్టుకొని బైక్పై పట్టుకెళ్తున్న సందర్భంగా అతడు వెనక కూర్చున్నాడు. నేరస్తుడు వెనక నుంచి ఛాతీలో పొడిచి పరారైనంట. దానివల్ల కానిస్టేబుల్ మృతి చెందినట్టుగా చూడొచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగినట్టుగా చూడొచ్చు ఈ దారుణ ఘటన. బంగారం 1.35 లక్షలు. ఒక్క రోజులోనే 3,200 పెరుగుదల. ధన త్రయోదశి నేపథ్యంలో ఒక్కసారిగా డిమాండ్. స్వల్పంగా తగ్గిన వెండి ధర. 10 నిమిషాల్లో ఇంటి వద్దకే బంగారం. సేవలు ప్రారంభించిన స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్. ఈ విధంగా బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కూడా బంగారం కొనుగోలు చేసే వ్యక్తులకు హోమ్ డెలివరీ చేస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 1,35,000 తులం బంగారం రేటు ప్రస్తుతం ఉందన్నట్టుగా చూడొచ్చు. రోజుకు ఒక్క రోజులోనే 3,200 పెరుగుదల.
ధనత్రయోదశి నేపథ్యంలో ఒక్కసారిగా డిమాండ్, స్వల్పంగా తగ్గిన వెండి ధర. 10 నిమిషాల్లో ఇంటి వద్దకే బంగారం సేవలు ప్రారంభించిన స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ కూడా హోమ్ డెలివరీ చేయబోతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రారంభించాయన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. చర్మాస్ దివాళీ ధమాకా సేల్ ఫ్లాట్ 499 మేడ్స్ కుర్తా పైజామాస్ స్టోరీ రెడ్ ఫ్లేమ్ ఫ్లయింగ్ మిషన్ షర్ట్స్ బ్రాండెడ్ డెనిమ్స్ Toffee House infants wear, kids and women's footwear, and many more exciting offers in stores. Fresh stocks daily. Charmas Abid Sikindrabad, SK1, Sharath City, క్యాపిటల్ మాల్, కొండాపూర్. ఈ విధంగా చర్మాస్ వాళ్ళు వివిధ ఆఫర్లు ప్రకటిస్తూ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. 100% స్వచ్ఛమైన ఆఫర్లు, 100% ఆనందం, ద రెస్పాన్సిబుల్ జ్యువెలరీ. విధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు కూడా యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.